ఆ ధరణి ఏం సామాన్యురాలు కాదక్క. పౌరుషం, రోషం, అభిమానం గలది. బావని ఎంతో అసహించుకుని వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకు? సొమ్ము కోసం. నీకు తెలీదక్క, తను చాలా ఆత్మాభిమానం గల మనిషి. సొమ్ము అంటే అస్సలు లెక్క చేయదక్క. పైగా ఆ విషయంలో చాలా నిజాయితీగానే ఉంటుంది. మరి ఎందుకొచ్చిందంటావు? ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. లేకపోతే అంత తేలిగ్గా ఇలా దిగొచ్చే రకం కాదు. ఏదో మిస్టరీ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మిస్టరీ లేదు, హిస్టరీ లేదు. బావ ఎక్కడ మర్చిపోతాడో అని ఎదురుగా చేరింది. ఏదో మాయ చేసి అంతో ఇంతో సొమ్ము చేసుకుపోతుంది. సిగ్గు లేకుండా తిరిగొచ్చిన దాని గురించి నిజాయితీ, న్యాయం ఉందనుకోవడం మన పిచ్చే. అంత తేలిగ్గా తీసిపారేసే విషయం ఏం కాదక్క. జాగ్రత్తగా ఉండకపోతే తిమ్మిని బొమ్మిని చేసి, బొమ్మిని తిమ్మిని చేసి మన చెవులకి తాటాకులు కడుతుంది. అయితే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఈ మాట అన్నావు, బాగుంది. ఈ క్షణం నుంచి మన చూపు ఆ ధరణి మీదే ఉంచాలక్క. అలాగే.